అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. నా దగ్గర డబ్బులు లేవన్నా. చూసేకి సంపాదించేవాడిలా ఉన్నావు, జేబులో 10 రూపాయలు కూడా లేవా? లేవయ్యా, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. పర్సులో 1 రూపాయి కూడా లేవు. చూడు, నేను సంపాదిస్తున్న డబ్బులు ఉంటాయని నువ్వు అనుకుంటావు, కానీ నా శాలరీ పడగానే 10 రోజులనే డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి. మిగిలిన 20 రోజులు ఆ టెన్షన్స్ ఎలా ఉంటాయో అది నాకు మాత్రమే తెలుసు. నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి డబ్బులు అడితేనే అన్న నాకు ఈఎంఐకి డబ్బులు అడ్జస్ట్ అయ్యేది. బయట చూసే వాళ్ళందరూ నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటారు, కానీ నాకు తెలుస్తుందన్న నేను ఎంత కష్టపడుతున్నా అని. నీకేం తెలుస్తుంది? ఇప్పుడు నాకు తెలిసిందప్పా నీకేం కావాలో. ఇదిగో తమ్ముడు, ఇక నుంచి నెలాఖరైతేనే నా దగ్గర రా తమ్ముడు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకే ఇస్తా. చాలా థ్యాంక్స్ అన్న. తమ్ముడు, ఇంకేమన్నా అవసరం అయితే నన్ను అడుగు, నేనున్నాను. అన్న ఖచ్చితంగా అడుగుతా. ఎలాగో 2 డేస్లో గోవాకు వెళ్ళేది ఉంది. వీడైంది ఏదో బాధలో ఉన్నాడని హెల్ప్ చేస్తే గోవా అంటున్నాడు. ఇప్పటి నుంచి ప్లేస్ షిఫ్ట్ చేయాల్సిందే.